వర్షం అంటే రైతుకు బతుకును ఇచ్చేది, తనతో పాటు తన కుటుంబాన్ని నిలబెట్టే ఆధారం. ఒక రకంగా వర్షం అంటే రైతు యావత్ జీవితాన్ని నడిపించే ఓ ఊతకర్ర. అలాంటి వర్షం ఇటీవల కాలంలో పీడ కలల్ని మిగులుస్తోంది. కాలం కాని కాలంలో కురుస్తూ పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. అకాల వర్షాల వల్ల పొలాల్లో ఉన్న పంటలతో పాటు కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం నీటిపాలవుతోంది. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని తేడా లేకుండా దేశమంతా ఇదే పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో మొంతా తుపాను మిగిల్చిన నష్టమే ఇందుకు ఉదాహరణ. మరి అకాల వర్షాల నష్టం నుంచి రైతుల్ని ఆదుకునేందుకు విధానాలు లేవా అంటే ఉన్నాయి. వాటి అమలు తీరే సరిగ్గా లేదు. సరైన సాయం అందక అకాల వర్షాల వల్ల రైతులు ప్రతి సీజన్లోనూ నిండా మునిగిపోతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో రైతుల ముందు ఉన్న ప్రత్యామ్నాయాలు ఏంటి? సాగు విధానాలు మార్చుకునేందుకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అకాల వర్షాలు ప్రతి ఏటా అన్నదాతల ఆరుగాల కష్టాన్ని ఆగమాగం చేస్తున్నాయి. పొట్టదశలో ఉన్న పైర్లు సహా కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం నీటిపాలవుతుండటాన్ని చూసి రైతన్న గుండె చెరువవుతోంది. మొంతా తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కన్నీటి గోసే మిగిలింది. ఎక్కడ చూసినా మునిగిన పొలాలు, తడిచిన ధాన్యమే కనిపిస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, దేశమంతటా అకాల వర్షాలు వచ్చిన ప్రతిసారీ ఇదే పరిస్థితి. అయితే గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో తుపాన్లు, అకాల వర్షాలు, వడగండ్ల వానలు పెరగడంతో రైతులు మరింత నష్టపోతున్నారు. పంటలు వేయాలంటేనే భయపడే పరిస్థితి తలెత్తుతోంది. అంతిమంగా ఇది రైతు జీవనాధారాన్ని, జీవితాన్ని దెబ్బతీయడమే కాదు, దేశ ఆహార భద్రతకు కూడా ముప్పుగా మారే ప్రమాదాన్ని సూచిస్తుంది. అకాల వర్షాలు వ్యవసాయానికి ఎంతటి నష్టాన్ని కలిగిస్తాయో తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మొంతా తుపాను సృష్టించిన విలయాన్ని చూస్తే అర్థమవుతుంది. బుధవారం వరకు వేసిన ప్రాథమిక లెక్కల ప్రకారం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 1,40,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. అత్యధికంగా 90,000 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లగా 23,000 ఎకరాల్లో పత్తి, 11,000 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు. 292 గ్రామాల్లో దాదాపు 9,000 ఎకరాలకు పైగా ఉద్యాన పంటలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. 39 పశువులు మృత్యువాత పడ్డాయి. ఇవి ప్రాథమిక అంచనాలు మాత్రమే. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత పంట నష్టాన్ని లెక్కిస్తే నష్టం విలువ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక తెలంగాణలో పంట నష్టం అంచనాలు తేలాల్సి ఉంది. అయితే ఇక్కడి పరిస్థితులను గమనిస్తే నష్టం అపారంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. అమ్మకాల కోసం మార్కెట్లకు తెచ్చిన పత్తి పూర్తిగా తడిచిపోయింది. మార్కెట్లలోని పత్తిని గమనిస్తే అది ఏమాత్రం పనికిరానట్లే ఉంది. ఒకవేళ పనికొచ్చినా తేమ వల్ల గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పత్తి తడవడం వల్ల క్వింటాలుకు 500 రూపాయల నుంచి 2,200 రూపాయల వరకు నష్టం వచ్చే పరిస్థితి ఏర్పడింది. అకాల వర్షాలు సీజన్లతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా రైతులకు తీవ్ర నష్టాలను కలిగిస్తున్నాయి. గత యాసంగి సీజన్లో కూడా అకాల వర్షాలు, వడగండ్ల వానలు దేశవ్యాప్తంగా రైతులకు కన్నీళ్లే మిగిల్చాయి. యాసంగి సీజన్లో దేశంలోని పలు ప్రాంతాల్లో రైతులు పంటలు వేసిన మొదట్లో సాగునీటి కొరతతో కష్టాలు పడ్డారు. కానీ కోతల సమయంలో అకాల వర్షాలు వారికి శరాఘాతంగా మారాయి. మధ్యలో మార్చిలోనూ వడగండ్ల వానలతో పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మండు వేసవిలో భారీ వర్షాలు, ఈదురుగాలులు అన్నదాతల వెన్ను విరిచాయి. సాధారణంగా నవంబర్ నుంచి మే వరకు యాసంగి కొనసాగుతుంది. ఆ సమయంలో వర్షాలు ఉండవనే నమ్మకంతో వరితో పాటు అపరాలు, వాణిజ్య పంటల సాగుకు అన్నదాతలు ప్రాధాన్యమిస్తారు. 90 నుంచి 110 రోజుల్లో దిగుబడులు వస్తాయి. అయితే వాతావరణ మార్పులు రైతుల ఆశలకు గండి కొడుతున్నాయి. అకాల వర్షాలు, వడగండ్లతో ప్రధానంగా వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. మామిడికాయలు రాలిపోతున్నాయి. కొన్నేళ్లుగా ఈ నష్టాలు ఆనవాయితీగా మారాయి. ఇప్పుడు మరి ముఖ్యంగా ఈ నెలలో అంటే దాదాపు పైర్లన్నీ కూడా మనకు కోతకొస్తున్నాయి. ముఖ్యంగా అంటే ఈ వర్షాలు, అకాల వర్షాలు కురవాల్సినటువంటి దానికంటే ఎక్కువ కురవడంతో ముఖ్యంగా అంటే చేలల్లో నీళ్లు నిలవడము,
తర్వాత ఈ చేలలో నీళ్ళు నిలవడంతో పైరు ఎదుగుదల అనేటువంటి అంటే మొక్కలకు అవసరమైనటువంటి ఆక్సిజన్ లభించకపోవడంతో ముఖ్యంగా మనకు పత్తి తర్వాత ప్రత్యేకించి వరి ఈ పంటల యొక్క మీద చాలా గణనీయమైనటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉన్నది. ప్రత్యేకించి మనకు దిగుబడులు ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయి. దీంతో పాటుగా అంటే రైతులు ఆర్థిక నష్టం అంటే వారు ఇప్పటి వరకు అంటే దాదాపు చివరి దశలు అంటే దీనిలో చెడగొట్టు వానలు అని కూడా అంటాము మనం గ్రామాలలో. ప్రత్యేకించి మనకు ఈ పైర్లు కోసిన తర్వాత కల్లాల మీద ఉన్నటువంటి ధాన్యం తడిసిపోవడంతో పాటు మరి ముఖ్యంగా దిగుబడులు తగ్గడము, తర్వాత ఆర్థిక నష్టం అంటే వారు ఈ పెట్టుబడులు గణనీయంగా పెట్టుబడులు పెట్టడము, తర్వాత ఈ అకాల వర్షాల వల్ల దాదాపు అంటే వాతావరణంలో ముఖ్యంగా తేమ ఇటువంటి వాటిలో చీడపీడల ఉధృతి కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. రైతులకు వ్యవసాయం తప్ప మరొక పని తెలియదు. సాగును వారు దైవంగా భావిస్తారు. ఎంతో కొంత నష్టం వస్తుందని తెలిసినా ధైర్యం చేసి మరీ పంటలను సాగు చేస్తారు. రెక్కలు ముక్కలు చేసుకుని పంటలు పండిస్తారు. అయితే ఇటీవల కాలంలో తుపాన్లు, అకాల వర్షాలు, వడగండ్ల వానలు రైతులను చావుదెబ్బ తీస్తున్నాయి. పంట సగం దశలో ఉన్నప్పుడు కొన్నిసార్లు, పూర్తిగా పండిన తర్వాత కొన్నిసార్లు, కల్లాల్లో కొన్నిసార్లు, మార్కెట్లలో మరికొన్నిసార్లు వర్షార్పణమవుతోంది. నెలల పాటు చేసిన కష్టం, పెట్టిన పెట్టుబడి అకాల వర్షాల పాలవుతోంది. చాలా మంది రైతులు అప్పులు చేసి పంటలు పండిస్తారు. అయితే అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు మరింత అప్పుల పాలవుతున్నారు. వాటిని తీర్చలేక కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఈ వర్షాలు ఆలస్యంగా రావటము ఒక్కొక్కసారి గత 10-12 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో చూసినట్టయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ చూసినప్పుడు మొదలు ఆలస్యంగా వర్షాలు పడటము, అలాగే చివరిలో అక్టోబర్ నవంబర్లో కూడా వర్షాలు ఎక్కువ రావటం మూలంగా వరి కోతలు, పత్తి, అందులో మనకు పత్తి పంటలు ఈ వర్షాల్లో తట్టుకుంటున్నాయి. కాబట్టి వీటికి అనుగుణమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం, యాజమాన్య పద్ధతులను పాటించాలి. ఎందుకంటే రైతులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వరిని ఏ సమయంలో వేయాలో అదే సమయంలో మనం విత్తనాలు వేసుకుని నాట్లు వేసుకోవాలి. ఆలస్యంగా చేసినట్టయితే ఇలాంటి పరిస్థితులు ఎదురవడానికి అవకాశం ఉంటుంది. అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోతే రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర స్థాయిలో విధానాలు, నిబంధనలు ఉన్నాయి. అయితే అవి అమలవుతున్న తీరే సక్రమంగా లేదు. పంట నష్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తు నిర్వహణ నిధుల నుంచి సాయం అందించాలి. అకాల వర్షాల విషయంలో మాత్రం సరిగా అందడం లేదు. వ్యవసాయ శాఖ నిబంధనలు కూడా అసంబద్ధంగా ఉంటున్నాయని కర్షకులు ఆరోపిస్తున్నారు. ఒక రైతుకు సంబంధించి 3వ వంతు కంటే ఎక్కువ పంట నష్టం జరిగితే సాయం పొందేందుకు అర్హులుగా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఆలోపు నష్టపోయిన వారికి ఎలాంటి సాయం అందడం లేదు. పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం పంటల బీమా పథకాలేవీ అమల్లో లేవు. ప్రకృతి వైపరీత్యాల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందాల్సి ఉన్నా సరిగా రావడం లేదు. భారీ నష్టాలపై రాష్ట్రాలు కేంద్రానికి నివేదిక పంపుతున్నా సాయం మాత్రం రావడం లేదు. మనకు క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది అది ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన, అది ఎందుకో దాని ఇంప్లిమెంటేషన్ అనేది బాగా జరగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 40,000 క్రాప్ నష్టం వస్తే ఓన్లీ 5,000, 6,000 ఇస్తున్నారు క్లెయిమ్స్. ఆ క్లెయిమ్స్ ఇచ్చేది కూడా చాలా డిలే, ఆఫ్టర్ 6 months ఇస్తున్నారు. సో అట్లాంటివి జరగకుండా చూసుకోవాలి. నేను గత 5-6 ఏళ్ల క్రితం, 2-3 ఏళ్ల క్రితము వైఎస్ఆర్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ దాని ఎట్లా పని విధానం ఎలా ఉంది అని చూశాను. చాలా చక్కగా ఉంది. ఈ క్రాప్ సిస్టమ్ అనేది ఉంది, క్రాప్ రిజిస్ట్రేషన్. దాంట్లో 40,000 పంట నష్టం వస్తే అట్లీస్ట్ 30,000 అయితే రైతులకు పోయే అవకాశం. ఈవెన్ కౌలు రైతులు కూడా బెనిఫిట్ పొందారు దానివల్ల. క్లెయిమ్స్ కూడా చాలా టైమ్లీ క్లెయిమ్స్ వస్తున్నాయి దానివల్ల వచ్చాయి. సో అట్లాంటి సక్సెస్ స్టోరీస్ మనం నేషనల్ లెవెల్లో స్ప్రెడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. టెక్నాలజీని బాగా యూజ్ చేసుకోవాలనేది ఉంది. ప్రకృతి విపత్తులను ఎవరూ ఆపలేము. అందువల్ల అకాల వర్షాలు, తుపాన్ల వల్ల నష్టం కలగకుండా రైతులు నిపుణుల సూచనలను పాటిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలి. పంట సాగు విధానాలను మార్చుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి. ఇక అకాల వర్షాలకు కారణమవుతున్న వాతావరణ మార్పుల ప్రభావాన్ని అరికట్టే చర్యల గురించి చాలా కాలంగా మాటలే తప్ప చేతలు లేవు. ఇప్పుడు జరుగుతున్న నష్టాన్ని చూసైనా కాలుష్యాన్ని, భూతాపాన్ని తగ్గించే చర్యలు ప్రారంభిస్తే మంచిది. అది రైతులకే కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికీ మంచిది.